మార్క్ పాలనతో సర్పంచులు ఎంపీటీసీలు జోష్ మీదున్నారు. వరద బాధితుల కోసం అండగా నిలిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ హయాంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో సర్పంచులకు గౌరవం పెరిగింది. వరద బాధితుల కోసం 1 నెల గౌరవ వేతనాన్ని ఎంపీటీసీలు సర్పంచులు ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎంకు అంగీకార పత్రాలను అందజేశారు. 11.62 కోట్లు విరాళంగా ఇచ్చారు స్థానిక సంస్థల ప్రతినిధులు. పవన్ మార్క్ పాలనతో సర్పంచులు ఎంపీటీసీలు జోష్ మీదున్నారు. వరద బాధితుల కోసం అండగా నిలిచారు స్థానిక ప్రజాప్రతినిధులు. వైసీపీ హయాంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చొరవతో సర్పంచులకు గౌరవం పెరిగింది. వరద బాధితుల కోసం 1 నెల గౌరవ వేతనాన్ని ఎంపీటీసీలు సర్పంచులు ప్రకటించారు. డిప్యూటీ సీఎంకు అంగీకార పత్రాలను అందజేశారు. 11.62 కోట్లు విరాళంగా ఇచ్చారు స్థానిక సంస్థల ప్రతినిధులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్. ఇక పవన్ మార్క్ పాలనతో సర్పంచులు ఎంపీటీసీలు జోష్ మీదున్నారు. వరద బాధితుల కోసం అండగా నిలిచారు స్థానిక ప్రజాప్రతినిధులు. వైసీపీ హయాంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చొరవతో సర్పంచులకు గౌరవం పెరిగింది. వరద బాధితుల కోసం 1 నెల గౌరవ వేతనాన్ని ఎంపీటీసీలు సర్పంచులు ప్రకటించారు. డిప్యూటీ సీఎంకు ఈ మేరకు అంగీకార పత్రాలను అందజేశారు. 11.62 కోట్లు విరాళంగా ఇచ్చారు స్థానిక సంస్థల ప్రతినిధులు.
రైట్, ఇక పవన్ మార్క్ పాలనతో సర్పంచ్లు ఎంపీటీసీలు జోష్ మీదున్నారు. వరద బాధితుల కోసం అండగా నిలిచారు స్థానిక ప్రజాప్రతినిధులు. వైసీపీ హయాంలో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో సర్పంచ్లకు గౌరవం పెరిగింది. ఈ మేరకు వరద బాధితుల కోసం 1 నెల గౌరవ వేతనాన్ని ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎంకు అంగీకార పత్రాలను అందజేశారు. 11.62 కోట్లు విరాళంగా ఇచ్చారు స్థానిక సంస్థల ప్రతినిధులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యత చేపట్టారు. ఆయన ప్రధానంగా చూస్తే గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఈ 2 శాఖలకు సంబంధించి కూడా ఆయన కొత్తగా వాటికి జపసత్వాలు ఊపిరి పోసే విధంగా కూడా ఆయన శాఖలను బలోపేతం చేస్తామని చెప్పుకోవచ్చు. గత వైసీపీ పాలనలో ఈ 2 పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. సర్పంచులు కావచ్చు, పంచాయతీ వ్యవస్థకు ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు కూడా వైసీపీ పాలన కూడా వేరే వాటికి కూడా నిధులు మళ్లించడం జరిగింది. దీంతో అప్పుడు సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీసీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యత చేపట్టాక ఈ 2 శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖలు కూడా ఆయన ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇది సర్పంచ్ స్థాయి నుంచి కూడా వాళ్ళకు రాజకీయంగా కావచ్చు, పాలన పరంగా కూడా గుర్తింపాలని చెప్పేసి కూడా ఆయన ప్రత్యేకంగా శాఖ పరంగా చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా ఆయన అన్ని శాఖ అధికారులతో కూడా వాళ్ళకు గుర్తింపులు రాజకీయంగా కూడా గ్రామాల అభివృద్ధి చెందేలా కూడా ఆయన ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల ఆయన దాదాపు 9 కోట్ల నిధులు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. డైరెక్ట్ గా వాళ్ళ పంచాయతీ రాజులకే ఇచ్చేటట్టు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆయన సొంత నిధులు అంటే దాదాపు 4 కోట్ల రూపాయలు అంటే ప్రతి పంచాయతీ వ్యవస్థకు కూడా 1,00,000 రూపాయలు చెప్పిన కూడా ఆయన ఇటీవల కూడా 2 రోజుల క్రితం కూడా ప్రతి పంచాయతీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు రాజకీయంగా పాలనా పరంగా కూడా గుర్తింపు ఉండాలా అంటే గాంధీజీ కలగన్న విధంగా కూడా పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామీణాభివృద్ధి శాఖ కూడా డెవలప్ కావాలని చెప్పేసి విధంగా ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఒక ముందు చూపుతో ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మేము సైతం పవన్ కళ్యాణ్ ఉన్నామంటూ కూడా ఏదైతే సర్పంచ్ సంఘం ఉన్నారో, డిప్యూటీ సంఘం ఉన్నారో, పంచాయతీ వాళ్ళ సంఘం అధ్యక్షులు, సభ్యులు కూడా మొత్తం వాళ్ళు పవన్ చేసే ఏదైతే మాకు గుర్తింపిస్తున్నారో దానికి కూడా వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వరద సహాయం కూడా మేము కూడా ఉన్నామంటూ కూడా వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఒకరోజు వేతనం అంటే దాదాపు 11 కోట్లకు పైగా నిధులను కూడా ఒకరోజు వేతనం కూడా చెక్కులు ఏతున్నాయో చెక్కులు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా వాళ్ళు అందచేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత మాకు ముందుకు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మేము ఆయన బాటలో మేము నడుస్తాము. ఖచ్చితంగా మేము గ్రామాల అభివృద్ధి కూడా దృష్టి సారిస్తామని చెప్పి కూడా పంచాయతీరాజ్ సంఘం సభ్యులు కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు ఒక ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న చొరవతో మాకు రాజకీయంగా కావచ్చు, పాలన పరంగా కూడా ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే చొరవతో కూడా గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే పంచాయతీ శాఖపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నిధులు కావచ్చు అంటే గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి జరగాల, గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడు కూడా అది మొత్తం సమాజానికి ఒక గుర్తింపు వస్తుంది. గాంధీజీ కళలు ఏం చెప్పారో గాంధీజీ కళల ప్రకారం కూడా గ్రామాల అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తాం ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వాళ్ళు పంచాయతీ వ్యవస్థ కూడా వాళ్ళు మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులకు కూడా వాళ్ళు సమవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సువర్ణ. శ్రీనివాస్, అయితే స్థానిక సంస్థల ప్రతినిధులు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి గౌరవ వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తున్నారు? అయితే వరద ముంపు బాధలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలా, వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూడా తాము సైతం ఉన్నట్టు ఒకరోజు వేతనం అంటే దాదాపు 11 కోట్ల కంటే దాదాపు 12 కోట్ల దాకా చెక్కులను కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని ఎంతో అభినందించారు. ఖచ్చితంగా మీరు కూడా ప్రజల కోసం మీరు కూడా ముందున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే సమాజం అభివృద్ధి చేస్తుంది. దీనిలో భాగస్వామ్యం అంటే బాధితులను ఆదుకోవడంలో మీరు పాత్ర పోషించేందుకు కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.